బులెటిన్ మీడియాలో మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో కొత్త పార్టీ గురించి మాట్లాడారు, కానీ దాని మీద అప్పుడేం పెద్ద క్లారిటీ ఇవ్వాల, కాస్త ముందడుగులు పడ్డాయా? అప్పుడు మీకు చెప్పాను కదా మేనిఫెస్టో ముందు తయారు చేయాలండి అని. ఇప్పుడు ఆ పనిలో ఉన్నాం. ఏంటి మేనిఫెస్టోలో, ఏంటి మీ ఐడియా ఏంటి? మేనిఫెస్టో ఎలా ఉండాలని? ఏదో ఒక వర్గానికి మేలు చేయడం కోసమో లేకపోతే ఒక పక్షానికి మేలు చేయడం కోసమో ఉండకూడదు. రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ప్రయారిటీగా కావాల్సింది ఏంటి అంటే ఏం చెప్తారు? మనం మొట్టమొదటిగా ఈ డబ్బు రాజకీయాల నుంచి బయటపడాలి, లేకపోతే మనకు విముక్తి లేదు. ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డిని ద్వేషించడం వల్లనో, కులాభిమానం ఉందని ప్రకటించడం వల్లనో మొత్తానికి మీ మీద ఒక బలమైన కులముద్ర పడింది. కులాభిమానం అన్నారు కదా, నేను ఎవరినైనా ఇబ్బంది పెడితే ఎవరన్నా కొంచెం ఒకసారి లేచి నుంచుని చెప్పండి. కార్పొరేట్ కంపెనీలైన ఇండోసోలు అలాగే మెగా వీళ్ళని మాత్రం టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. నేను కోడికత్తి శ్రీను ఇష్యూ రైజ్ చేశానంటే అతనేమి కార్పొరేట్ కాదు కదా. ఫిర్యాదుదారుడు కంప్లైంట్ చేసి లేదు నేను ఈ క్లోజర్కి నేను ఒప్పుకోను అని అంటే దాని మీద కొంత వాదోపవాదాలు జరుగుతాయి. ఫైనల్లీ కోర్ట్ విల్ టేక్ ఎ డెసిషన్. మరి విమర్శ ఏమో జగన్మోహన్ రెడ్డి వైపు ఉంది, చంద్రబాబు గారిని ఎందుకు ప్రశ్నించట్లేదు అంటే 1750 కోట్ల రూపాయలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లించామని అంటున్నారో దాన్ని నిగ్గు తేల్చండి అని చెప్పి అడుగు. నమస్తే సార్. నమస్తే. మొత్తానికి లంచ్ టైంలో గెలిచాము సార్. వంకాయ పచ్చడి ఉంది, ఎగ్ కర్రీ ఉంది, సాంబార్ ఉంది, కాకరకాయ కూర ఉంది, నెయ్యి, పెరుగు. ఇది మీ డైట్ ఎలా ఉంటుంది రోజు? యాక్చువల్గా ఇంత లావిష్గా తిన్నాం రోజు. యూజువల్గా ఐ ట్రై టు డూ సమ్ డైటింగ్. ఈ మధ్యన విజయవాడ వస్తే మా అమ్మ చేతి వంట దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ పెడతా ఉంటుంది. కాదనలేను, అప్రోప్రియేట్ ఫర్ మీ, బట్ ఐ స్టిల్ ఈట్. ఎట్లా సార్ ఇది ఇష్టమైన డైట్ ఏంటి, ఏం చెప్తారు? ఇవన్నీ ఇష్టమే, కాకపోతే ఇప్పుడే డయాబెటీస్ బార్డర్ లైన్లో ఉన్నాను కాబట్టి ఐఎమ్ ఫోర్స్ టు టేక్ కేర్. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి సార్, ఫైబర్ కూడా. ఎస్ సార్, మనం ఇంటర్నేషనల్ ఇష్యూస్ మాట్లాడి మళ్ళీ లోకల్ పాలిటిక్స్ దాకా వద్దాము. అలాగే, ముందు వడ్డించుకోండి సార్. థ్యాంక్ యూ సార్. ఈ జీడిపి ఏమో మనం జపాన్ దగ్గరికి వెళ్ళిపోయాము, రేపు జర్మనీని కూడా దాటుదామని చెప్తున్నారు. అంటే 140 మంది ప్రొడక్షన్ 20 వస్తువులు చేశారనుకుంటే, 20 మంది ప్రొడక్షన్ 19 వస్తువులు చేశారనుకుంటే, అది దాన్ని వాపనుకోవాలా, బలుపు అనుకోవాలా? మరీ లెక్కలు రానాళ్ళు చెప్పే మాటలు ఇవి సార్. ఏంటంటే మనం ఏదో జపాన్ జీడిపిని దాటామనో సార్, లేకపోతే జర్మనీకి దగ్గరికి వెళ్ళామనో. మన సింగపూర్ జీడిపి ఎప్పుడో దాటేస్తాం, హాంకాంగ్ జీడిపి ఎప్పుడో దాటేస్తాం. ఇప్పుడు కాదు, ఎప్పుడో దాటేస్తాం. వాళ్ళు మనలో 1/4 కూడా ఉండరు. అంత మాత్రం చేత మనం సింగపూర్ కంటే ఎక్కువ అభివృద్ధి చెందిన వాళ్ళు అనుకోవాలా? సింపుల్ లెక్క. జీడిపి అనేది మొత్తం టోటల్ని దేంతో భాగిస్తారు మీరు? జనాభాతో భాగిస్తారు. జపాన్ జనాభా ఎంత, మన జనాభా ఎంత? కింద డినామినేటర్ సంఖ్య పెరిగినప్పుడు మీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత తగ్గిపోతుంది? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంతమంది? అది కదా పెరగాలి. అంతేగాని జీడిపి పెరిగితే ఉపయోగం ఏముంది? మన దగ్గర జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి జీడిపి వస్తుంది. సో ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ రిచ్. డాలరు మారకం విలువ దాదాపుగా రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే 90 దాకా వెళ్ళిపోయింది. 100 వరకు వెళ్తుందా? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున పెరుగుతూ వెళ్ళిపోతుంది ముందుకి? దీని మీద కేంద్రం ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. మాట్లాడదాం సార్. చర్యలు తీసుకోవడానికి కేంద్రం దగ్గర అసలు ఇవాళ ఏం సాధనాలు ఉన్నాయి? ఎప్పటి నుంచో జరిగేది ఇంకా స్పీడ్గా జరుగుతుంది ఇప్పుడు. ఓకే. రూపాయి మారకం పడిపోవడం అనేది, కరెన్సీ యొక్క వాల్యూ తగ్గిపోవడం అనేది భారతదేశానికి ఒక్కదానికే పరిమితం కాదు సార్. అన్ని దేశాల కరెన్సీలు తగ్గిపోతూనే ఉంటాయి, ఎక్సెప్ట్ ఫ్యూ కంట్రీస్ లైక్ స్విస్ ఫ్రాంక్ ఉందనుకోండి సార్, దాని వాల్యూ తగ్గదు, పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉంటే యాక్చువల్గా వాళ్ళు కష్టపడుతున్నారు దాన్ని తగ్గించాలని. ఎందుకంటే ఎక్కువ పెరిగిపోతే కూడా వాళ్ళకి ప్రమాదం. వాళ్ళ ఎగుమతులు తగ్గిపోతాయి సార్, దిగుమతులు ఎక్కువైపోతాయి. ఇప్పుడు మీకు స్విస్ ఫ్రాంక్ వాల్యూ ఎక్కువైపోయింది అనుకోండి సార్, స్విస్ వాచ్ కొనాలంటే మీకు రేట్లు పెరిగిపోతాయి కదా. అవును, మీ రూపాయల్లో. సో అందుకని ఎవరో కొనరు.
సో వాళ్ళ ప్రొడక్షన్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ఎప్పుడు కూడా మారకం విలువ మరీ పెరగకుండా మరీ తగ్గకుండా చూసుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్యనే మొన్న ఈ సోషల్ మీడియాలో ఏదో జోకులు అవి సినిమా చిన్న చిన్న షార్ట్స్ రీల్స్ వస్తాయి కదా పాత సినిమాలు. పడమట సంధ్యారాగం అని మనకు ఒక సినిమా వచ్చింది. అవును, 1980s ఎర్లీ 80sలో వచ్చినట్టు. అందులో ఇండియా నుంచి ఒక ఆయన వెళ్ళినప్పుడు, అందులో విజయశాంతి క్యారెక్టర్ యొక్క తండ్రి అమెరికా వెళ్ళినప్పుడు ఒక హోటల్కి వెళ్తే కాఫీ ఆర్డర్ చేస్తారు. అరే ఎంతరా ఇక్కడ కాఫీ అంటాడు. 90 సెంట్లు అన్నయ్య అంటాడు. 90 సెంట్లు అంటే రూపాయల్లో ఎంతరా అంటే 9 రూపాయలు. ఆ రోజున 9 రూపాయలు పెట్టి కాఫీ తాగాల. ఆ రోజుల్లో మన దగ్గర కాఫీ పావలా 30 పైసలు ఉండేది. సో 9 రూపాయలు పెట్టి కాఫీ తాగాల, ఇట్లయితే ఇల్లు గుల్లైపోతుంది, నాకు వద్దు, నేను తాగను పో అంటాడు. అన్నయ్య ఇట్లా లెక్కేసుకుంటే ఇక్కడ ఏమి తినలేవు తాగలేవు, నువ్వు దాన్ని పట్టించుకోమాకు అంటాడు. అది ఆ రోజున ఉన్న పరిస్థితి. ఇవాళ అమెరికాలో అదే కాఫీ $6, $5, $7 దాకా ఉంది, వెళ్ళిపోయింది. అంటే అమెరికన్ డాలర్ వాల్యూ కూడా పడిపోయింది. ఆ రోజున 90 సెంట్లకు కొనుక్కున్న కాఫీ ఈ రోజున $6 పెడితే కానీ రావడంలా. ఇన్ఫ్లేషన్ అంటే అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ వచ్చిందనే అర్థం. ఇంకొకటి అందులోంచి మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజున 90 సెంట్లు అంటే 9 రూపాయలు, అంటే 10 రెట్లు. అంటే డాలర్ విలువ ఆ రోజున 10 రూపాయలు. అవును, ఇవాళ డాలర్ విలువ ఎంత ఉంది? 90 రూపాయలు. అంటే డాలర్ దానంతట అదే దిగజారిపోయింది వాల్యూలో. ఆ దిగజారిపోయిన డాలర్తో పోలిస్తే కూడా రూపాయి విలువ ఇంకా దిగజారిపోయింది. అది మనం లెక్కేసుకోవాల్సింది. కాబట్టి అమెరికాతో పోల్చినా లేక ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినా కానీ మన కరెన్సీ విలువ దారుణంగా పడిపోతుంది. సార్ తీసుకోండి సార్. సో దీన్ని మనం ఎక్కడో చోట స్టెబిలైజ్ చేయకపోతే ఇంకా పేద దేశంగా అయిపోతాం మిగిలిన వాళ్ళతో పోలిస్తే. దాన్ని ఎలా చేయాలి అని అంటే, మన ప్రొడక్షన్ పెరగాలి, మనం ఎక్స్పోర్ట్ చేయగలిగిన గూడ్స్ విలువ పెరగాలి, ఎక్స్పోర్ట్ చేయగలిగిన క్వాలిటీలో వస్తు సేవలను మనం తయారు చేయగలగాలి. అప్పుడే మన రూపాయికి స్టెబిలిటీ వస్తుంది. మనం ఏం ప్రొడక్షన్ చేయకుండా, ప్రొడక్షన్ పెరగకుండా, ప్రొడక్టివిటీ పెరగకుండా, ఉత్పాదకత పెరగకుండా చాలా ధనిక దేశం అయిపోవాలి అని అంటే కలలగంటమే తప్ప అది ఎప్పటికీ జరిగేది. ఇప్పుడు అమెరికా ఏమో ఆయిల్ కొనొద్దని చెప్తుంది ఇండియాకి. రష్యా పుతిన్ మొన్న వచ్చి మోడీని హక్ చేసుకున్నారు. మనకి రష్యాకి సంబంధాలు బ్రహ్మాండంగా ఉన్నాయి గతం నుంచి. రైట్. అదే సంబంధాలను ఇప్పటికీ ఇండియా కొనసాగిస్తూనే ఉంది. ఇంకా వాటిని పటిష్టం చేసుకోవాలని చూస్తుంది. ఒకవైపు ఏమో అమెరికాకి ఇది నచ్చట్లే. దీన్ని ఎలా చూడొచ్చు? విదేశీ సంబంధాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. 1990లో మనకు లిబరలైజేషన్ అయిన దగ్గర నుంచి కూడా సోవియట్ యూనియన్ పతనం తర్వాత మనం ఒక రకంగా సోవియట్ బ్లాక్కి కొంచెం దూరం జరిగి వెస్టర్న్ హెమిస్ఫియర్కి దగ్గరగా జరిగాం. అమెరికా అలాంటి యూరోప్కి దగ్గరగా జరిగాం. మనకున్న జియో పొలిటికల్ సిచ్యువేషన్లో అమెరికాకు ఒక పక్కన పాకిస్తాన్ ఉంది అండ్ మిడిల్ ఈస్ట్ ఉంది. సో వాళ్ళ కంపల్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. పాకిస్తాన్తో పోలిస్తే ఇండియాని దగ్గరకు తీసుకోవడానికి అమెరికాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ గొడవలో అటు ఇటు కాకుండా ఉంటుంది మన రిలేషన్షిప్. సో ఇప్పుడు మళ్ళా మనం మొన్న ట్రంప్ వచ్చిన తర్వాత చేసిన దుస్సాహసాల ఫలితంగా మళ్ళా రష్యాకి దగ్గరగా జరగాల్సిన పరిస్థితి మనకు ఎదురైంది. లాస్ట్ 4 yearsలో కూడా రష్యా మీద శాంక్షన్స్ పెట్టినప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ ఇబ్బడిగా కొన్నాం. ఆ కొన్న ఆయిల్ని మన ప్రభుత్వ రంగ సంస్థలకే కాకుండా అంబానీ సంస్థలు కూడా చాలా ఎక్కువగానే ఉపయోగించుకున్నాయి. సరే, ప్రభుత్వ రంగ సంస్థలు చౌకగా ఆయిల్ కొంటే దేశానికి లాభం కొంతవరకు, సరే వాళ్ళ లాభాలు సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తాయి. అంబానీ చౌకగా ఆయిల్ కొని దాన్ని వాళ్ళ శుద్ధి చేసి దేశంలో కానీ బయట కానీ అమ్ముకుంటే ప్రభుత్వానికి వచ్చేదే ఉండదు. ట్యాక్సుల రూపంలో విండ్ఫాల్ ప్రాఫిట్ ఏమి వాళ్ళు షేర్ చేసుకోరు. వాళ్ళు బలపడటానికి ఉపయోగపడింది. కాకరకాయ కూర వేసుకుంటారు. దాని యొక్క ఫలితాలేమో మనం అనుభవిస్తున్నాం. ఆయిల్ కొంటున్నాం కాబట్టి
మీ మీద శాంక్షన్లు వేస్తాం, మీ టారిఫ్లు పెంచుతాం అని చెప్పి మొత్తం దేశ ప్రజల మీద ఆ భారం పడింది. సార్ దాని లాభాలు పూర్తిగా దేశ ప్రజలకు రాలేదు, కానీ నష్టాలు మాత్రం దేశ ప్రజలు భరించాల్సి వస్తుంది. సో డేటా సెంటర్ల విషయానికి వద్దాం సార్. డేటా సెంటర్లు ఏమో విదేశాల్లో చాలా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతా, మాకు ఈ డేటా సెంటర్లు వద్దు, దానివల్ల చాలా నీటి సమస్య వస్తుంది, పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి, బాగా విపరీతమైన వేడి పెరిగిపోతుంది, దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని విదేశాల్లో ఆ డేటా సెంటర్లని నిరసిస్తూ ఆపేస్తున్నారు, వెనక్కి పంపించేస్తున్నారు. అలాంటిది ఇండియాలో ప్రత్యేకించి మన ఆంధ్రాలో దాదాపు 6,000 మెగావాట్లు అనేది టార్గెట్ అంట. ఇప్పుడు వైజాగ్లో 1000 మెగావాట్లతో ఇప్పుడు రిలయన్స్ వస్తుంది, గూగుల్ వస్తుంది. మరి ఈ డేటా సెంటర్ల వల్ల రెండు పార్టీలేమో అటు కూటమి ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే వైసీపీ కానివ్వండి, మేమేదో ఇచ్చామని చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఎవరు తీసుకొచ్చినా సరే దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? నేను తెలుసుకున్నంత వరకు, నాకు ఉన్న జ్ఞానం వరకు, డేటా సెంటర్లు చాలా పెద్ద ఎత్తున విద్యుత్తును ఉపయోగిస్తాయి. సార్ విద్యుత్తును ఉపయోగించినప్పుడు అవి ఏదో ఒక రూపంలో బయటకు పోవాలి, కాబట్టి హీట్ రూపంలో బయటకు వస్తుంది. సో దానికి కూలింగ్ అవసరాలు ఉంటాయి. ఆ కూలింగ్ కోసం నీళ్లు కావాలి సార్. ఒక పక్కన విద్యుత్తు కావాలి, పక్కన నీళ్లు కావాలి. ఈ రెండింటిని ఎవరు ప్రొవైడ్ చేస్తే అక్కడ డేటా సెంటర్లు పెట్టుకుంటారు. అమెరికాలో ఇప్పటికే డేటా సెంటర్లు అన్నీ మోర్ దెన్ 50% డేటా సెంటర్లు అమెరికాలోనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర విద్యుత్తుకి అంత పెద్ద సమస్య లేదు, నీళ్లు ఉన్న చోటల్లో వాళ్ళు డేటా సెంటర్ పెట్టుకుని ఉంటారు. దాన్ని వరల్డ్ వైడ్గా ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నప్పుడు ఏ దేశంలో వాళ్ళకి అనుభవం ఉంటే అక్కడికి వస్తారు. మన దగ్గర ఎలాగూ పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, పెట్టుబడులు కావాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయినా కానీ డేటా సెంటర్లో పెట్టడం వల్ల మనకు వచ్చే నష్టాలు తక్కువే, అంటే వాటర్ లాభాలు ఎక్కువ ఉంటాయి అనుకోవాలి. అంటే వాటర్, మన గోదావరి వాటర్ను ఉపయోగించుకుందాం అనుకుంటున్నారు. గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది కాబట్టి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి ఇప్పటికే విశాఖపట్నంకి నీళ్లు సరఫరా చేస్తుంది ఆ కెనాల్. ఆ నీటి సరఫరా ఇంకొంచెం ఎక్కువ చేసి వీళ్ళకి కూడా క్యాటర్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, మనకున్న రిసోర్సెస్లో ఏదో ఒకటి చేయకపోతే టెక్నాలజీ రాదు, ఇన్వెస్ట్మెంట్స్ రావు కదా, ఎంప్లాయ్మెంట్ రాదు. ఇజ్రాయిల్ హమాస్, ఇజ్రాయిల్ ఇరాను చూసాం, రష్యా, అలాగే ఉక్రెయిన్, మొన్న మన భారత్, పాకిస్తాన్, ప్రతిసారి ఉద్రిక్తలు తలెత్తుతూనే ఉన్నాయి ఉద్రిక్తలు. ఇది ఎటువైపు దారితీస్తుంది? థర్డ్ వరల్డ్ వార్కి ఏమైనా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఫ్యూచర్లో అదే మాట వినపడుతుంది ఎక్కడ చూసినా. నిజంగా అంత సీరియస్నెస్ ఉంటుందా? ఒకటి మాత్రం సత్యం, ప్రపంచవ్యాప్తంగా అథారిటేరియనిజం అనేది కొంతవరకు పెరిగింది. అమెరికాలో ట్రంప్ నిర్ణయాలు చూసినా కానీ చాలా అథారిటేటివ్గా ఉన్నాయి, డెమోక్రటిక్గా లేవు. అలాగే టర్కీలో ఎర్డోగాన్, హంగరీ, పుతిన్ ఎలాగో ఈజ్ ఇన్ అథారిటేరియన్. ఇండియా, పాకిస్తాన్ ఎప్పుడూ అథారిటేటివ్ రెజిమ్స్గా, వాళ్ళు ఏమి పెద్ద డెమోక్రటిక్గా ఎప్పుడూ లేరు, చాలా మిలిటరీ రన్. ఈ రకంగా అథారిటేరియన్ రెజిమ్స్కి సంఖ్య పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. పేరుకు డెమోక్రసీ అంటున్నారు కానీ అథారిటేరియనిజం మీద మక్కువ పెరుగుతుంది. ఫ్రాన్స్లో కానీ జర్మనీలో కానీ చూస్తున్న రైట్ వింగ్ యాజిటేషన్స్ చూసినా కానీ ఎక్కువ అథారిటేరియనిజం వైపు పోతున్నారు. ఈ అథారిటేరియనిజం వైపు పోవడం అనేది ఏదో సడన్గా జరిగింది కాదు, యాదృచ్ఛికంగా జరిగింది కూడా కాదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ అవలంబించినటువంటి విధానాలు వ్యక్తుల్ని బాధ్యతల నుంచి విముక్తుల్ని చేసి కేవలం హక్కులు మాత్రమే కల్పించే పరిస్థితుల్లో రాజకీయాలు నడిచినాయి గత 70-80 సంవత్సరాల నుంచి. అది స్లోగా స్టార్ట్ అయినా కానీ ఇప్పటికీ ఒక పీక్ దశకి చేరుకుంది. ఏంటంటే మీకు బాధ్యత ఏం లేవు, మీరు పౌరులైతే చాలు, మీకు అన్ని రకాల హక్కులు, అన్ని రకాల సదుపాయాలు, కంఫర్ట్స్, వెల్ఫేరు కల్పిస్తామనే పరిస్థితికి అన్ని దేశాలు వచ్చినాయి, డెమోక్రటిక్ దేశాలు. దాని యొక్క పర్యవసానమే ఈ అథారిటేరియనిజం పెరగడానికి కారణం. ఇట్ విల్ న్యాచురల్లీ లీడ్ టు అథారిటేరియనిజం. ఇది ప్రామాణికంగా తాత్విక దృష్టితో చూసి చెప్పిన ఫిలాసఫర్సు, ఎకానమిస్ట్సు, సోషల్ థింకర్సు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఏ హయేక్ అని ఆయన ది రోడ్ టు సెర్ఫ్డమ్ అనే పుస్తకం రాశాడు 1940s.
ఆ పుస్తకం ఇవాళకి వ్యాలిడ్. అందులో ఆయన చెప్పినవి ఇవాళకి వ్యాలిడ్. ఆయన జర్మనీ ఏ రకంగా ఒక అథారిటేరియన్ చట్టంలో ఇరుక్కుపోయిందో డిస్క్రైబ్ చేస్తూ, మీరు ఈ పనులు చేస్తే మళ్ళా మీరు ఇటువంటి ఫ్యాసిజంలోకి అథారిటేరియనిజంలోకి పోతారా బాబు అని చెప్పి వార్న్ చేశాడు. ఆయన 1975లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఎకనామిక్స్లో. బట్ ఆయన మాటలను ఎవరు పెద్దగా పట్టించుకోలే, పాటించలే. పాపులిజం కోసం డెమోక్రసీస్ అన్నీ ఎగబడ్డాయి. ఇండియా కూడా అందులో ఒక భాగం. సో ఈ పాపులిజం యొక్క రిజల్టే ఈ రోజున అథారిటేరియనిజం. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా లేదా అని అంటే దారి తీయొచ్చు కూడా, కాదని కూడా అనలేము. ఈ పిచ్చోళ్ళు రాజ్యాలు వెళ్ళడం ఎక్కువైపోతే ఏదో ఒక టైంలో అది ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ప్రజలు ఈ రోజున కొంచెం అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి జర్మనీలో ఉన్నంత పిచ్చి ప్రపంచ ప్రజల్లో లేదు. భారతదేశంలో కొంచెం ఆ పిచ్చి ఛాయలు కనిపిస్తున్నాయి. జర్మనీలో ప్రజలు ఎలా తప్పుదారి పట్టారో అలా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మన దేశంలో జరుగుతున్నాయి. మన దేశ ప్రజలు ఆ పిచ్చిలోకి పోకుండా ఉంటే బయటపడతాం, లేకపోతే మనం కూడా వాళ్ళలాగా అనుభవిస్తాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు, జమిలీ ఎన్నికలు అంటున్నారు. నిజంగా ప్రజాస్వామ్యానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు ఎంతవరకు ఫేవర్ చేస్తాయి? నష్టమా లాభమా? నిజంగా పెట్టాల్సిన అవసరం ఉందా జమిలీ ఎన్నికలు? ఏమాత్రం లేదు. అది అసలు కరెక్ట్ కూడా కాదు. దీనివల్ల సమాఖ్య స్ఫూర్తి, ఫెడరలిజం అంటారు కదా, ఫెడరలిజం చాలా గట్టిగా దెబ్బతింటుంది. జమిలీ ఎన్నికలు పెట్టడం ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇండియా ఇంకా ఫెడరల్ దేశం కాదు, ఇది ఒక యూనిటరీ దేశం అని చెప్పదలుచుకుంటున్నారు. దాన్ని రాష్ట్రాలు రెసిస్ట్ చేయకపోతే మాత్రం ఫెడరలిజం మునిగిపోతుంది. ఇప్పుడు అందులో ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోతే మళ్ళా కేంద్రంలో ఎన్నికలు వచ్చేంత వరకు రాష్ట్రాన్ని కేంద్రం నడిపిస్తుంది, గవర్నర్ రూల్ పెట్టి. అంతే తప్ప మీరు మళ్ళీ ఎలక్షన్లు పోవడానికి వీల్లేదు. అంటే ఏంటన్నమాట, రాష్ట్రాలు నిమిత్త మాత్రాలు, వాటికి ఇచ్చినటువంటి రాష్ట్రపతి పాలన అంటాం కదా, సేమ్ అట్లాంటిదేనా? రాష్ట్రపతి పాలన కేంద్రం నడిపిస్తుంది. అంతేగాని ఎలక్షన్ బెటరు మళ్ళీ అప్పటి వరకు మళ్ళా జనరల్ ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఆ భయంతో అయినా ప్రభుత్వాలు కూలకుండా ఉంటాయేమోగా. మరి ఆ ప్రభుత్వాలు, ఆ పార్టీలు ఒకవేళ వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించి కేంద్రానికి భయపడి రాష్ట్రంలో రాజకీయాలు నడిపిస్తే అది సమాఖ్య ఎలా అవుతుంది? రాష్ట్రాలు వాటికున్న ప్రాబ్లమ్స్ వాటికుంటే వాటి రాజకీయాలు వాటివి, కేంద్రంతో సంబంధం ఏంటి ఆ విషయంలో? మా రాజకీయాలు మావి, మేము ఉంటామో పడగొడతామో పడిపోతామో మళ్ళీ లేస్తామో మళ్ళీ ఎలక్షన్కి వెళ్తామో మళ్ళీ ఎవరిని ఎన్నుకుంటామో అనేది మా ఇష్టం. అది ప్రజల ఇష్టం, అక్కడున్న రాష్ట్ర ప్రజల ఇష్టం. సార్, సో ఆ రాష్ట్రాలకు ఉన్న కొద్దిపాటి సావరెనిటీని కూడా దెబ్బతీసే చర్య. దీన్ని వ్యతిరేకించాలి, దీన్ని ఖచ్చితంగా రాకుండానే చేయాలి. కాకరకాయ కర్రీ బాగుంది సార్. థ్యాంక్ యూ. ఈ వందే మాత్రం మీద పార్లమెంట్లో ఎందుకు సార్ ఎంత రచ్చ నడుస్తుంది? నెహ్రూని వ్యతిరేకిస్తూ మోడీ. చరిత్ర కరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా ఇప్పుడున్న తరానికి అందుతుందా, లేకపోతే డీవియేట్ అవుతుందా? అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇప్పటికే టెక్స్ట్ బుక్లు మార్చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది రాస్తున్నారు. అందులో మేము చదువుకున్నప్పుడే చరిత్ర అసంపూర్తిగా చదువుకున్నామని మాకు అనిపించేది. నేను ఆ తర్వాత బయట బుక్స్ రాసిన వాళ్ళ బుక్స్ చదివితే ఓ ఇదంతా ఉండింది ఆ చరిత్రలో, మనకు తెలియదే అప్పుడు అనిపించింది. సో ఎనీవే, చరిత్రని అతి సమగ్రంగా రాయడం అనేది ఏ టెక్స్ట్ బుక్ వల్ల కాదు. టెక్స్ట్ బుక్లో పట్టదు అంత చరిత్ర. కానీ ఎసెన్షియల్ ఫీచర్స్ మర్చిపోతే రాబోయే తరాలు చరిత్రని ఒక అవకరమైనటువంటి చరిత్రను నేర్చుకుంటాయి. వాళ్ళు సొంతంగా అవుట్ సైడ్ ది టెక్స్ట్ బుక్ వెళ్ళి బుక్స్ రిఫర్ చేసుకుని చదువుకుని నేర్చుకునే టైంకి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. అందరూ చేయలేరు కూడా ఆ పని. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఏనాడు చరిత్ర గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా లేదు మాకు. ఇంజనీరింగ్ అయిపోయి నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ టైం
అవసరం వచ్చింది. అవసరం పడింది. చరిత్ర పుస్తకాలు చదువుతుంటే అమ్మో ఇంత ఉందా, మనం ఏనాడు చదువుకోలేదురా బాబు ఇది అనుకున్నాం. సో అట్లా ఎంతమందికి అవకాశం ఉంటుంది? వందే మాతరం విషయంలో కూడా అదే. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఓకే ఆ రోజున ఒక నేషనల్ సాంగ్ కావాలనుకున్నప్పుడు వందే మాతరాన్ని ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేసినప్పుడు వందే మాతరంలో కొన్ని పంక్తులు అందరికీ అప్లికబుల్ అయ్యే ఉన్నాయి, కొన్ని పంక్తులు కొంచెం రిలీజియస్ టోన్తో ఉంటాయి. వందే మాతరం రాసిన నాడు బంకించంద్ర చట్టోపాధ్యాయ ఇది నేషనల్ సాంగ్గా స్వాతంత్ర ఉద్యమంలో వాడతారు అని ఏమి రాయలా. ఆయన రాసుకునేది ఆయన రాసుకున్నాడు ఆనందమట్ల. అందులో కొన్ని పంక్తులు బాగున్నాయి, అవి ఎవరో అబ్జెక్ట్ చేయలే. శుభలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మాత్రం వందే మాత్రం వరకు ఎవరికి అబ్జెక్షన్ లేదు. తర్వాత కొన్ని పంక్తుల్లో కాళికాదేవిని ప్రస్తుతించేవి, దేవీ దేవతలను ప్రస్తుతించే వాక్యాలు ఉన్నాయి, రిలీజియస్ వాక్యాలు ఉన్నాయి. ఏమంటే ఈ రిలీజియస్ వాక్యాలు ఉంటే మేము పాడలేము, మాకు మా మత గ్రంథాలు ఒప్పుకోవు, మేము మోనోథిస్టులు కదా ముస్లిమ్స్, ఒకే దేవుణ్ణి నమ్ముతారు, వేరే దేవుళ్ళని నమ్మరు. సో వాళ్ళకుండే లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి దీని మీద మాకు అభ్యంతరాలు ఉన్నాయండి అన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సరే మీరు చెప్పింది బాగానే ఉంది, వాళ్ళు చెప్పింది బాగానే ఉంది, దీని మీద ఒక కమిటీ వేద్దామని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారి అధ్యక్షతన ఒక కమిటీ వేసినట్టు. వాళ్ళు మొత్తం పద్యం అంతా చూసి అబ్జెక్షనబుల్ లైన్స్ అన్నీ తీసేసి ఎవరికి అబ్జెక్షన్ లేని లైన్లతోటి వందే మాతరాన్ని దాన్ని కుదించి దాన్ని ఒక విప్లవ నినాదంలాగా తీసుకున్నారు స్వాతంత్రోద్యమంలో. వందే మాతరం పేరు చెప్పి వందే మాతరం అని పాడితేనే తప్పు అయిపోయింది ఒక రోజున, ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం రోజున. అంటే వందే మాతరం అని ఎవరన్నా నినాదాలు ఇస్తే వీడు కొంచెం విప్లవకారుడు, రెబెల్, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే కార్యకర్త అని చెప్పి వాడిని అరెస్ట్ చేశారో లేకపోతే కనీసం సస్పెషన్తో చూసేవాడు. అంటే ఆ భయానకమైనటువంటి వాతావరణంలో అప్పుడున్న రాజ్యానికి ఎదురొడ్డి వందే మాతరం అనగలిగిన వాడు ఒక స్వాతంత్ర ఉద్యమకారుడు కింద లెక్క. అసలు ఆ రోజున వందే మాతరం అని పాట పాడి లేకపోతే వందే మాతరం నినాదంతో ఎంతమంది జైళ్ళకి వెళ్ళారు, ఆ జైళ్ళకి వెళ్ళిన వాళ్ళల్లో మీరు సమర్థించే పార్టీ వాళ్ళు ఎంతమంది జైళ్ళకి వెళ్ళారో ఒకసారి లెక్క తీయమనండి. ఇవాళ నెహ్రూని విమర్శించే వాళ్ళు వీళ్ళు కానీ వీళ్ళ మాతృకల అయినటువంటి పార్టీల వాళ్ళు కానీ ఎవరైనా జైలుకి వెళ్ళారా వందే మాతరం అని? లేకుండా 75 ఏళ్ల తర్వాత వచ్చి అప్పుడు వందే మాతరంలో కొన్ని పంక్తులు తీసేశాడు జవహర్లాల్. తీసేకేం చేస్తారు? ఇవాళ పెట్టినా కానీ అందులో పంక్తులు తీసేస్తారు. మీరు నేషనల్ సాంగ్ అన్నప్పుడు అందరికీ అనుకూలంగా ఉండాలి, అందరూ యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి, అందరూ యాక్సెప్టెన్స్ ఉండాలి. ఇవాళైనా తీసేస్తాం, ఎందుకు తీసేరు? నెహ్రూ చేసిన తప్పేంటి? ఇవాళ కమిటీ పెట్టినా కానీ ఇవాళ కూడా తీసేస్తాం అండి. అందరికీ ఆమోదయోగ్యమైన పాట పాడుకోవడానికే మనకు దిక్కులేదు, తీసేసిన పంక్తుల గురించి ఎందుకు మాట్లాడతారు? సో ఇట్ ఈజ్ ఇకే ఏదో నెహ్రూ గారిలో తప్పులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, బట్ ఇవి కాదు కదా తప్పులు. సరే, ఇప్పుడు ఎస్ఐఆర్ అని అంటున్నారు, సమగ్ర సవరణ ఓటర్ లిస్టు. కొన్ని రాష్ట్రాలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంట్లో నిన్న కూడా అది హడావుడి నడుస్తుంది. ఎవరో మీరు ఏం తింటారా? పక్క రాష్ట్రాల నుంచి మీరు వేసుకోండి, పక్క రాష్ట్రాల నుంచి చొరబాటుదారులు వస్తారు, వాళ్ళకి ఓటు హక్కు కల్పించడానికి ఈ రాష్ట్రాలు వీటిని యాక్సెప్ట్ చేయట్లేదు అని ఇట్లా రకరకాలుగా వ్యాఖ్యలు వినిపిస్తుంది. నిజంగా ఎస్ఐఆర్ అని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి ఈ రాష్ట్రాలు? సమగ్ర సవరణ అనేది జరగకుండా అడ్డుకోవటం, కొన్ని రాష్ట్రాలు అడ్డుకోవటం వెనక ఏంటి ఇబ్బంది ఏంటి? ఇప్పుడు ఎట్లా ఉందంటేనండి, మన రాష్ట్రంలో కూడా జరిగినాయి కొన్నిసార్లు సార్. 2019లో కూడా చూసాం మేము, అంతకుముందు కూడా జరిగి ఉంటాయి. ఏమవుతుందంటే ఓటర్ లిస్ట్ అనేది ఒక పవిత్రమైన లిస్టు సార్. అందులో పేరుంటే తప్ప అసలు నువ్వు ఓటు వేయడానికి వీలుండదు. అందులోంచి ఒకసారి పేరు తీసేసిన తర్వాత మళ్ళీ పేరు చేర్చుకోవడం పెద్ద సమస్య. ఇవన్నీ చేసేటప్పుడు ఎవరైనా ఇవన్నీ చేయడానికి ఎవరుంటారు? ఎలక్షన్ కమిషన్ చెప్పినట్లుగా పనిచేయడానికి జిల్లా కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు వీళ్ళందరినీ ఎలక్టరల్ ఆఫీసర్స్ కింద పెడతారు. ఎలక్షన్ లేనప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఓటర్ లిస్ట్ని మార్పులు చేర్పులు అవన్నీ పర్యవేక్షిస్తుంటారు. అందులో విలేజ్లో విఆర్ఓ దగ్గర నుంచి అందరూ ఇన్వాల్వ్ అవుతారు. అధికార పార్టీలు తలుచుకుంటే ఓటర్ లిస్టులని
కొంతవరకు మ్యానిపులేట్ చేయగలం. ఏంటంటే ఉన్న ఓటర్లను తీసేయడం, లేని ఓటర్లని చేర్పించడం, ఒకే డోర్ నెంబర్ మీద ఇష్టం వచ్చినట్టుగా పేర్లు రాసేయడం, ఇది మన రాహుల్ గాంధీ చూపించినట్టు ఇవన్నీ అధికారంలో ఉన్న పార్టీలకి సాధ్యం, ఖచ్చితంగా సాధ్యం. ఎందుకంటే మొత్తం యంత్రాంగం అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఈ ఓటర్ లిస్ట్ యొక్క పవిత్రతను కాపాడుకోవాలంటే చాలా పెద్ద పని, చాలా కష్టమైన పని కూడా. అవును. మొన్న 1924లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఓటర్ లిస్ట్ని తారుమారు చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ వాటన్నిటినీ సమర్థవంతంగా తెలుగుదేశం పార్టీకి పటిష్టమైనటువంటి నెట్వర్క్ ఉంది, గ్రామ స్థాయి నుంచి వాళ్ళకి ఒక స్ట్రక్చర్ ఉంది కాబట్టి. అంతేకాకుండా చాలామంది ఎన్ఆర్ఐలు ఈ ఓటర్ లిస్టుని డౌన్లోడ్ చేసుకుని అనలైజ్ చేసి దాన్ని పీడిఎఫ్ని ఆప్టికల్ క్యారెక్టర్ రీడింగ్ చేసి కంపేర్ చేసి డేటా ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో, ఆబ్వియస్గా కంటికి కనిపించే తప్పులు ఎక్కడ ఉన్నాయో అవన్నీ నియోజకవర్గాలకు పంపించి, నియోజకవర్గాల్లో స్థానిక కార్యకర్తలు వాటిని ఎత్తి చూపించి వాటికి ఫాములు నింపి కంప్లైంట్లు ఫైల్ చేసి అంత అప్రమత్తంగా ఉంటేనే ఆ ఓటర్ లిస్ట్ నిలబడింది మొన్న. లేకపోతే కేవలం ఓటర్ లిస్ట్ని మ్యానిపులేట్ చేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ఫలితాన్ని మార్చడానికి ట్రై చేశారు. ఇప్పుడు బీజేపీ చేస్తున్న ప్రయత్నం కూడా, బీజేపీ అధికారంలో ఉన్న దగ్గర చేస్తున్న ప్రయత్నం కూడా అదే అని రాహుల్ గాంధీ గారు అంటే అలాగే సోదాహరణంగా ఎగ్జాంపుల్స్ సహా వివరించారు. కాబట్టి ఈ ఎన్నికల కమిషన్ కనుక నిష్పక్షపాతంగా అన్ని రాజకీయ పార్టీల పట్ల సమాన దృక్పథంతో ఉండకపోతే ఈ ఎస్ఐఆర్ పేరుతో జరిగే ఓటర్ల రిమూవల్ అనేది ఆపలేము. దాని గురించే అపోజిషన్ పార్టీస్ మాట్లాడుతున్నాయి. 4.5 నెలల క్రితం పొలిటిక్ మీడియాలో మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో కొత్త పార్టీ గురించి మాట్లాడారు. అవును. కానీ దాని మీద అప్పుడేమి పెద్ద క్లారిటీ ఇవ్వాల, కాస్త ముందడుగులు పడినాయండి. అప్పుడు మీకు చెప్పాను కదా మేనిఫెస్టో ముందు తయారు చేయాలండి అని. ఇప్పుడు ఆ పనిలో ఉన్నాం, అది ముమ్మరంగా నడుస్తుంది. సో ఇంకొక 1-2 నెలల్లో ఒక షేప్కి వస్తుంది అనుకుంటున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటాం. ఏంటి మేనిఫెస్టోలో, ఏంటి మీ ఐడియా ఏంటి? మేనిఫెస్టో ఎలా ఉండాలని? రాజకీయ పరంగా మాకున్నటువంటి ఆలోచన ఏంటంటే ప్రభుత్వం అనేది ప్రజలందరికీ సంబంధించిందిగా ఉండాలి తప్ప ఏదో ఒక వర్గానికి మేలు చేయడం కోసమో లేకపోతే ఒక పక్షానికి మేలు చేయడం కోసమో ఉండకూడదు. ప్రజలందరికీ సమానమైనటువంటి అవకాశాలు కనపడాలి అభివృద్ధిలో. అండ్ దాని ద్వారా ప్రజలు అభివృద్ధి చెందాలి, అందరూ ప్రజలు అభివృద్ధి చెందితే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. దానికి వాళ్ళు ఉన్నటువంటి అడ్డంకులు ఏమున్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని తొలగించడం అనేది ముఖ్యమైన ఎజెండా. సో ఈ రకంగా మా మేనిఫెస్టో విల్ బి వెరీ సెక్యులర్. ఏ కులానికి ఉద్దేశించబడింది లేకపోతే ఒక మతానికి ఉద్దేశించబడింది ఉండదు. ఇంకా వివరాల్లోకి పోలేనులేండి ఇప్పుడే, బికాజ్ ఇంకా ఒక కొలిక్కి రాలేదు కాబట్టి. రైట్ సార్, పొలిటికల్ పార్టీ పెడతాన్నారు కాబట్టి మీకు అన్ని విషయాల మీద అవగాహన ఉంది. ఐపీఎస్ అధికారిగా కూడా పనిచేశారు, రైట్, చాలా జిల్లాల్లో పనిచేశారు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, అన్ని రంగాలకు సంబంధించిన చాలా అవగాహన ఉంది మీకు. రైట్. అసలు ఇప్పుడు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ప్రయారిటీగా కావాల్సింది ఏంటి అంటే ఏం చెప్తారు? మనం మొట్టమొదటిగా ఈ డబ్బు రాజకీయాల్లోంచి బయటపడాలి, లేకపోతే మనకు విముక్తి లేదు. ఎలక్షన్లో డబ్బులు ఇచ్చారు కాబట్టి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు సంపాదించుకోండి అంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే వాళ్ళు 10 రూపాయలు సంపాదించి 100 రూపాయలు నష్టం చేస్తున్నారు రాష్ట్రానికి. ఎంత నష్టం జరుగుతుందో దాన్ని మొత్తం సంపాదన రూపంలో వీళ్ళకి రాదు. ఇప్పుడు గవర్నమెంట్లో జరిగే అత్యంత దుర్మార్గమైన విషయం ఇది. వాళ్ళు 10 రూపాయల కోసం 100 రూపాయలు నష్టం చేస్తారు. సో అసలు ఆ 10 రూపాయల మీద ఆశ లేకుండా ఉంటే మీకు 100 రూపాయలు మిగిలిపోతుంది రాష్ట్రం. ఎవరు? ఓటర్లా? ప్రభుత్వాల్లో పనిచేసేవాళ్ళు పైనుంచి కింద వరకు అడ్మినిస్ట్రేషన్లో కూడా ఇదే కొనసాగుతూ ఉంటుంది. సో కాబట్టి ఆ పరిస్థితి నుంచి మనం బయటపడకపోతే మనం ఎంతసేపు అవినీతిని అడ్డగోలుగా సంపాదించడాన్ని ఏదో ఒక రకంగా మనం సమర్థించినంతకాలం మనం బయటపడలేం. అంటే డబ్బు రాజకీయాలు అంటే మీరు అంటుంది ఎలక్షన్లో ఖర్చు పెట్టడం గురించే చెప్తున్నారు. ఎలక్షన్లో ఖర్చు పెట్టాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు ఏమో ఆస్తులు అమ్ముకుని చేస్తారా? ఆస్తులు అమ్ముకున్నా ఒక ఎలక్షన్ ఫైట్ చేయగలరు, నెక్స్ట్ ఎలక్షన్కి ఎవరు ఇస్తారు? సో అక్కడ కాబట్టి ఖర్చు పెట్టిందని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి కదా. సో ఆ పనిలో ఉంటున్నారు 5 ఏళ్ళు.
వాళ్ళు వీళ్ళనేం లేదు. వాళ్ళు వీళ్ళనేవి లేదు. సో దాని నుంచి మనం బయటపడకపోతే, ఈ సైకిల్ నుంచి బయటపడకపోతే మనకు విముక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ప్రజాసేవ పేరుతో అవినీతికి పాల్పడటం అనేది సహజం అయిపోయింది, సర్వసాధారణం అయిపోయింది. ప్రజలు కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వాళ్ళకి దిక్కు దోచట్లా, ఎటు పోవాలి వాళ్ళు. సో అందుకని వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ అనేది చూపించాలి. అవును సార్, ఈ ట్రెడిషన్ని బ్రేక్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తారా అంత త్వరగా? ఒక స్టెప్తో అయిపోతుందా? ఒక స్టెప్తో అవుతుందని ఎవరన్నారు? 50 ఏళ్ళకి యాక్సెప్ట్ చేస్తారు అనుకోండి. మొదట అడుగు వేద్దాం ఇవాళ, నష్టమే ఉంది. ఎవరో ఒకళ్ళు మొదట అడుగు వేయాలిగా. అవును సార్. అంటే కంప్లీట్గా నాశనం అయిపోయిన దాకా ఉండి అప్పుడు మొదలెడదామంటారా? మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ గారి దగ్గర నుంచి రైట్, విజయ్ కుమార్ ఐఏఎస్ విజయ్ కుమార్, మీరు జడా శ్రేవణ్, వీళ్ళు కొంతమంది పార్టీలు పెట్టారు. రైట్. మీరు కూడా ఆ పార్టీలకి భిన్నంగా ముందుకెళ్తారా? లేకపోతే ఆ పార్టీల మాదిరిగానే కేవలం వాయిస్ మాత్రం వినిపించి ప్రజా ఆందోళనలో పాల్గొనకుండా కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవుతారా? ఎలా ఉంటుంది ప్రత్యక్ష ఆందోళన, ప్రభుత్వం మీద ఫైటింగ్ ఉంటుందా? మీరు అన్నట్టు ఇప్పటి వరకు కొన్ని ప్రయత్నాల్లో చూశారు ప్రజలు. వాళ్ళు కూడా ఒక అవగాహనకు వచ్చారు ఆ ప్రయత్నాల పట్ల. మేము ఖచ్చితంగా వాళ్ళందరికంటే కూడా భిన్నంగా ఉంటాం. ప్రత్యక్ష కార్యాచరణలోనే ఉంటాం తప్ప ప్రెస్ మీట్లకు పరిమితం అయ్యే ప్రసక్తి లేదు. సో ఈ 2 ప్రశ్నలకి నేను ఖచ్చితంగా సమాధానం చెప్పగలను. ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డిని ద్వేషించటం వల్లనో, లేదా కులాభిమానం ఉందని ప్రకటించడం వల్లనో మొత్తానికి మీ మీద ఒక బలమైన కులముద్ర పడింది. దానిలోంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తారా, లేదంటే కంఫర్ట్గానే ఫీల్ అవుతున్నారా? అసలు ఆ ముద్ర వేయటమే దుర్మార్గం అనుకోండి. సరే, నేను అన్నట్టు చాలాసార్లు చెప్పాను, నా పాతివ్రత్యాన్ని ప్రతిరోజు నిరూపించుకోలేను. నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే, పోనీ నాకు కులాభిమానం అన్నారు కదా, నాకు కులాభిమానం ఉండి దీనివల్ల ఎవరికైనా ఇబ్బంది పడితే, నేను ఎవరినైనా ఇబ్బంది పెడితే, ఎవరన్నా కొంచెం ఒకసారి లేచి నుంచుని చెప్పండి, వీడి వల్ల నష్టపోయామని చెప్పి. 5-6 ఏళ్ల నుంచి అడుగుతున్నా ఈ ప్రశ్న. ఇంతవరకు ఎవరూ సమాధానం చెప్పాల. నా చర్యలు, నా పనుల ద్వారా మాత్రమే నేను నా పాతివ్రత్యాన్ని నిరూపించుకోగలను, కానీ నోటి మాటతో చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు కేవలం పార్టీ పెడతానని చెప్పే ఈ సమయంలో కార్పొరేట్ కంపెనీలైన ఇండోసోల్, అలాగే మెగా, వీళ్ళని మాత్రం టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. కానీ సామాన్యమైన ప్రజలకు సంబంధించిన విషయాలు మాత్రం టేకప్ చేయట్లా. ఎందుకు? యాక్చువల్గా టేకప్ చేస్తున్నానులేండి, మీ దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మా ఊళ్ళో ఒక చిన్నపాటి ఉద్యోగిని సమస్య ఉంటే కూడా నేను ఎంఆర్ఓ ఆఫీస్ దాకా పోయి అక్కడ ప్రెస్ మీట్లో కూడా గట్టిగా మాట్లాడి వచ్చాను. సో నాకు చిన్న సమస్య, పెద్ద సమస్య అనేది ఏమి ఉండదు. ఇప్పుడు నేను కోడికత్తి శ్రీను ఇష్యూ రైజ్ చేశానంటే అతనేమి కార్పొరేట్ కాదు కదా. అలాగే 7 డోర్ డెలివరీ చేసిన కేసులో టేకప్ చేశానంటే అతనేమి కార్పొరేట్ కాదు కదా. సో అట్లాగే విజయవాడలో 2-3 ఇష్యూస్ రైజ్ చేసాము, అవేమి కార్పొరేట్స్ కావు. సో కార్పొరేట్ల మీద యుద్ధం చేయడానికి నేనేమి కంకణం కట్టుకుని కూర్చోలే. ఎక్కడ తప్పు కనిపించినా కానీ దాన్ని రైజ్ చేస్తున్నా. మరి ఉద్యోగులకు సంబంధించి బకాయిలు ఉన్నాయి సార్. రైట్. పోలీసులకి దాదాపుగా ఒక 1000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. రైట్. ఉద్యోగ సంఘాల ఆందోళనలో చేసిన సందర్భంలో మీరు ఏదైనా మద్దతు ఇచ్చారా? మరి చేయలేదుగా, ఇప్పటి వరకు ఏం పెద్దగా ఆందోళన చేయలేవాళ్ళు. కానీ వాళ్ళ వాయిస్ బయటకు వస్తుంది ఆందోళన. నేను 1-2 సందర్భాల్లో మాట్లాడా. ఉద్యోగస్తులకి నాకు తెలిసినంత వరకు 26,000 కోట్లు అనుకున్నాను. మొన్న ఉద్యోగ సంఘం నాయకులు ఒక ఆయన, లేదండి 35,000 కోట్లు ఇంకా చెల్లించాలి అన్నారు. ఏదేమైనా ఒక 30,000 కోట్లు అనుకుందాం. 30,000 కోట్లు ప్రభుత్వోద్యోగులకు బకాయిలు చెల్లించాలి. ఆ విషయం మీద ఎప్పుడు చెల్లిస్తారు, ఎన్ని రోజుల్లో చెల్లిస్తారు అని అన్నా చెప్పకపోతే ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ కూర్చుంటారు అనేది నా కన్సర్న్ వ్యక్తం చేశా. కాకపోతే వాళ్ళు ఏమీ బహిరంగ ఆందోళనలోకి రాలేదు కాబట్టి నేను ప్రత్యక్ష మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. అదిగాక వాళ్ళు అవుట్ సైడ్ ది ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, ఉద్యోగస్తుల ఆర్గనైజేషన్స్ బయట వాళ్ళని వాళ్ళు వెల్కమ్ చేస్తారో లేదో తెలీదు. అయినప్పుడు వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా నా అంతా నేను దూరిపోలేను కదా. పాత ప్రభుత్వంలో కోడికత్తి కేసు కానీ, లేకపోతే డోర్ డెలివరీ వ్యవహారం కానీ, వీటి మీద మాట్లాడుతారు. చంద్రబాబు ప్రభుత్వం మీద, అంటే కూటమి ప్రభుత్వం మీద మీరు మాట్లాడటానికి కానీ, విమర్శించడానికి కానీ
ఏదో కొద్దిగా వెనకడు వేస్తున్నట్టు కనపడుతుంది వెంకటేశ్వరరావు. మీకు అనిపిస్తూ ఉండుండొచ్చు, బట్ నేనేమి అట్లా అనుకోవడంలా. అంటే ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదా. ఏం జరిగే వాటి నేను ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతున్నానండి. సాంఘిక సంక్షేమ హాస్టల్లో 29 మంది పిల్లలు రైట్ చనిపోయారు రైట్ సార్. ఇప్పుడు చెప్తున్నట్టు ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి, రైట్ రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతున్నాయి, అవును ఆదాయాలు పడిపోయి, అవును. ఇవన్నీ ఇష్యూసే కదా. దీన్ని అంటే నేను రోజువారీగా నేనేం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడట్లా. మీలాంటి మిత్రులు ఎవరైనా వచ్చి కాసేపు మాట్లాడుకుందామండి అని అంటే నేను ఎస్ అంటున్నా. ఓకే, నేను ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితిలో ఇంకా ఆ స్థాయికి రాలా మేము. ప్రతి ఇష్యూ మీద స్పందించే స్థాయికి కూడా రాలా. సో మా పనిలో మేము ఉన్నాం, ఉన్నది కొద్ది మందివి. ఒక మేనిఫెస్టో తయారు చేసే పనిలో ఉన్నాం, ఇతరత్ర పనులన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ ఒక షేప్ వచ్చిన తర్వాత, ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ఏర్పరిచిన తర్వాత అప్పుడు ప్రతిరోజు రోజువారీ ఇష్యూస్ మీద మాట్లాడటానికి మాకు అవకాశం కలుగుతుంది. అదే అన్ని విషయాలు మీ దృష్టికి అయితే వస్తున్నాయి. వస్తున్నాయి, ఖచ్చితంగా వస్తున్నాయి. వాటి మీద రియాక్ట్ ఎవరైనా మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు దానికి సమాధానం చెప్తున్నాం. సార్, ఇప్పుడు రాష్ట్ర అప్పు వచ్చి 18 నెలల కాలంలో 2,66,000 కోట్ల రూపాయలు. రైట్. గత ప్రభుత్వం 3,32,000 కోట్లు చేసింది రైట్ 5 సంవత్సరాల కాలంలో. కానీ వీళ్ళు 18 నెలల్లోనే ఇంత తప్పు చేస్తే ఏంటి భవిష్యత్తు అని? ఆ లెక్కలో ఎంతో కొంత తేడాలు ఉండొచ్చులేండి. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది 3,30,000 లేకపోతే 5,30,000 అనేది కూడా మనకి క్లియర్గా తెలీదు. ఒకప్పుడేమో 12 లక్షల కోట్లు అప్పు అన్నారు ఎలక్షన్ల ముందు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 10 లక్షల కోట్లు అన్నారు. అందులో 6 లక్షల కోట్లు సుమారుగా తెలుగుదేశం వాళ్ళే అన్నారు. 6 లక్షల కోట్లు సుమారుగా గవర్నమెంట్ అప్పులు ఉన్నాయి, ఇంకొక 4 లక్షల కోట్లు ఆఫ్ బడ్జెట్ అప్పులు ఉన్నాయి అని అన్నారు. అలాగే ఈ బకాయిలు, కాంట్రాక్టర్లకు బకాయిలు, ఉద్యోగస్తులకు బకాయిలు, ఇవన్నీ అన్నారు. ఏదేమైనా పెద్ద స్థాయిలోనే అప్పులు సేకరణ జరిగింది ఆ రోజున కూడా. ఎందుకంటే మనం అందరం చూసాం కదా, కళ్ళతో చూసాంగా. ఇప్పుడు లెక్కలు ఎవరో అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అది 2,50,000 కోట్ల లేకపోతే 1,60,000 కోట్ల అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా అది 1,50,000 కోట్లు దాటింది ఈ 17 నెలల కాలంలో. అది కూడా చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అయ్యేసరికి మళ్ళీ ఇంకొక 7-8 లక్షల కోట్లు అప్పు చేసే పరిస్థితిలో ఈ గవర్నమెంట్ కనిపిస్తూ ఉంది. ఈ అన్నీ కలిపి ఎప్పటికి తీర్చాలి? ఎవడు తీరుస్తాడు? ఎట్లా తీరుస్తారు అసలు చెప్పండి అనేది మా ప్రశ్న. వాటి మీద మేము చాలా ఆందోళన, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. అవసరమైనప్పుడు, అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నాం దాని గురించి. ఇది ఎక్కడో చోట ఆగాలి. అవును. సో దాని మీద కూడా మా మేనిఫెస్టోలో ఒక సమగ్రమైన ప్రణాళిక ఉంటుంది. అమరావతి రాజధానికి సంబంధించి చట్టబద్ధత గురించి మాట్లాడుతున్నాం. 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లో అమరావతి రాజధాని అనే విషయాన్ని కూడా పెట్టి న్యాయశాఖ ఆమోదం తీసుకున్నారు. ఇప్పటికే పార్లమెంట్ ముందు పెడతా ఉంటున్నారు. నిజంగా రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న అంశాలన్నీ అమలు చేశారా మరి ఇప్పటి వరకు? దీన్ని పెట్టి ఏముంటుంది వాల్యూ అనేది ప్రశ్న. అమరావతి విషయంలో సరే అమలు చేయనివి అమలు చేయలేదులేండి, అవన్నీ మనకు తెలిసిన విషయాలే. మనకు తెలంగాణ నుంచి రావాల్సినవి రాలేదు, అమలు చేయాల్సినవి చేయలేదు. పార్లమెంట్లో ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా అనేది అమలు చేయలేదు. తర్వాత పోనీ దాన్ని మార్చి ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయలేదు. అవేవి అమలు చేయలేదు. దాని గురించి ఎవరో 2 పార్టీల వాళ్ళు మాట్లాడే సాహసం చేయడంలా ఇవాళ. అది తెలుగు ప్రజలుగా మనం తేల్చుకోవాల్సిందే తప్ప ఈ పార్టీల మీద ఆధారపడితే వాళ్ళు ఏమీ తేల్చరు. అది ఒక పక్కన పెట్టండి. అమరావతికి చట్టబద్ధత, అమరావతి రాజధానికి చట్టబద్ధత ఎందుకు అవసరము అని అంటే, ఇవన్నీ సరే వీటి మీద ఫైట్ ఎలాగో నడుస్తూ ఉంటుంది. అమరావతికి మహా ముంచుకొచ్చిన ప్రమాదం ఏంటంటే, గత 5 ఏళ్లలో ఈ 3 రాజధానులు అని చెప్పి, లేదా అమరావతిలోనే రాజధాని పెట్టాలని ఎక్కడుంది, ఏ చట్టంలో ఉంది అని అడగటంతో ఇంత రిస్క్ తీసుకుని వాళ్ళ పొలాలు ఇచ్చిన రైతులకి మనం ఇవాళ ఎష్యూరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మైండ్ కొంచెం కామ్ చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది, రాష్ట్రం మొత్తం మీద ఉంది. కాబట్టి ఆ అమరావతి రాజధాని అనే గెజెట్ నోటిఫికేషన్ వస్తే కనీసం అమరావతికి ఎక్కడికి పోదు, రాజధాని ఎక్కడికి పోదు, కట్టినాడు కడతారు కానీ ముందైతే రాజధాని ఇక్కడ ఉంటుంది అనే నమ్మకం వాళ్ళకి కలగజేయటం అవసరం. కొత్త భూ సేకరణ కోసం ఒక వ్యూహం ప్రకారం చట్టబద్ధత తీసుకొస్తున్నారేమోగా, ఉన్నవాళ్ళ సంగతి ఓకే. కొత్త భూ సేకరణ కోసం ఈ భరోసా ఇచ్చే ప్రయత్నమా ఇది? నోటిఫికేషన్కి కొత్త భూ సేకరణకి సంబంధం లేదు. ఒక రకంగా చెప్పాలంటే రాజధానిగా
చట్టబద్ధత ఇవ్వండి అని చెప్పి ఈ డిమాండ్ గత 5 సంవత్సరాల నుంచి వస్తుంది. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా నేను రైతులతో ఒకసారి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇదే అడిగారు. అడిగినప్పుడు నేను కొంతమంది లాయర్లని సంప్రదిస్తే అది చేయొచ్చు, మన పునర్విభజన చట్టంలో ఆ సెక్షన్లో ఈ మార్పు చేస్తే సరిపోతుంది అని అన్నారు. అవునండి, ఒకసారి పునర్విభజన చట్టం చేసేసిన తర్వాత దాన్నే మళ్ళీ మార్చడం సాధ్యం అవుతుందా, లేకపోతే ఏమైనా కొత్త చట్టం చేయాలా అని అంటే లేదు ఆ చట్టాన్ని మార్చుకోవచ్చు, చట్టాలను మార్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి కదా, సవరణలు చేయొచ్చు అని అన్నారు. దాన్నే వీళ్ళు టేకప్ చేసి దాన్ని చేసుకుంటున్నారు. రెండో దశ భూసేకరణ అనే దాని మీద నేను దానికి ఈ గవర్నమెంట్కి మ్యాండేట్ లేదన్న విషయం చాలా క్లియర్గా చెప్పాను. అయితే చట్ట పద్ధతి ఉన్నప్పటికీ కూడా హైకోర్టు కర్నూలులో పెట్టకూడదని, లేకపోతే సెక్రటేరియట్ అసెంబ్లీలో వైజాగ్ తీసుకెళ్ళకూడదని కూడా ఏమీ లేదని నిన్న మన ఇంటర్వ్యూలో మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అట్లాంటి అవకాశం ఉంటుంది. అదేంటి, ఇక దుర్మార్గం చేయడానికి ఎన్ని అవకాశాలు ఉండవు, ఏదైనా చేయొచ్చు. చట్ట పద్ధతి ఉన్నప్పటికీ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేయొచ్చు. కాకపోతే అది ఎంతో కొంత కోర్టుల్లో మన కాపాడుతుంది అనే ఆశ, మళ్ళీ కోర్టులకు వెళ్ళటం ఇవన్నీ తప్పదు కదా. అదేలేండి. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు మాఫీకి సంబంధించి నడుస్తున్నది మీరు చూస్తున్నారు కదా. రైట్. దీని మీద వైసీపీ ఏముంటుందంటే ఆయన మీదే కేసు, ఆయనే దర్యాప్తు, సో ఆయనే క్లోజ్ చేసుకుంటున్నారు అంటుంది. అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా మాట్లాడాలి అని అంటే ఎప్పుడైనా మనం కేసు క్లోజ్ చేసినప్పుడు కోర్టు దాన్ని పర్మిట్ చేయాలి. రెండవది, ఎప్పుడైనా సరే క్లోజర్ రిపోర్ట్ వేసినప్పుడు ఎవరైతే ఫిర్యాదుదారు ఉంటాడో ఫిర్యాదుదారు ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. నోటీస్ టు కంప్లైనెంట్ అంటారు. కంప్లైనెంట్కి నోటీస్ ఇవ్వాలి. కంప్లైనెంట్ అబ్జెక్ట్ చేయకపోతే కోర్టు కెన్ టేక్ ఎ డెసిషన్ ఆ ఫైల్ చేసిన పేపర్ల మీద ఆధారపడి. ఫిర్యాదుదారుడు కంప్లైంట్ చేసి లేదు నేను ఈ క్లోజర్కి నేను ఒప్పుకోను అని అంటే దాని మీద కొంత వాదోపవాదాలు జరుగుతాయి. ఫైనల్లీ కోర్టు విల్ టేక్ ఎ డెసిషన్. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్జెక్ట్ చేసినట్టుగా లేరు. అబ్జెక్ట్ చేయలేదు కాబట్టి కోర్టు హ్యాస్ యాక్సెప్టెడ్. అంటే కోర్టు కూడా చూసి ఉండాలి. చట్ట ప్రకారం అయితే కోర్టు కూడా పేపర్లన్నీ పరిశీలించాలి. అసలు క్లోజ్ చేయొచ్చా లేదా అనేది కోర్టు కూడా ఒక నిర్ధారణకు రావాలి. జస్ట్ బికాస్ పోలీస్ ఆర్ సేయింగ్ కోర్టు షుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. సో కాబట్టి కోర్టు నిర్ణయం అది. ఆ నిర్ణయాన్ని తప్పు పట్టడానికి మనకు చేత కాదు. కోర్టు నిర్ణయం అంటూ తీసుకుంటే నిర్ణయం తీసుకుందనగా కొన్ని కేసుల్లో అయితే నిర్ణయాలు తీసుకున్నట్టుగా వచ్చినాయి కదా, మిగిలిన ఏమన్నా పెండింగ్ ఉన్నాయో తెలియదు. ఆ కోర్టు నిర్ణయాన్ని మీరు పై కోర్టులో తప్పట్టడానికి లేదు. పై కోర్టులో ప్రశ్నించవచ్చు. అది కూడా ఎలా, ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా ప్రశ్నించవచ్చు. ఏమండి ఇట్లా క్లోజ్ చేశారు, ఇది కరెక్ట్ కాదు, అన్యాయం, మీరు ఇంకొకసారి చూడండి అని. సో హైకోర్టు ఏం చెప్తుందో ఫైనల్గా అది. నిన్న చంద్రబాబు గారు జిఎస్టిపి పెరిగింది, రాష్ట్ర జిఎస్టిపి 11.8-12% వరకు వెళ్ళింది. బ్రహ్మాండంగా యావరేజ్, కంట్రీ యావరేజ్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉంది ఇది. సో మనం అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నాము అని అంటే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మరి ఆదాయం ఎందుకు పెరగలేదు, ఆదాయం 3% కదా ఉంది. జనరల్గా జిఎస్టిపితో పాటు ఆదాయం కూడా అదే స్థాయిలో 9-10% పెరగాలి కదా. లేదే, మరి మీరు వాస్తవ లెక్కలు చెప్పట్లేదు అని అంటున్నారు. కానీ అసలు ఇప్పుడున్న పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు పెరిగిపోయినాయి చూశారు, ఆదాయాలు పడిపోయినాయి చూస్తున్నాం. మీరేం చెప్తారు వెంకటేశ్వరరావు గారు? ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్పే లెక్కలకి జిఎస్టీ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం లెక్కలకి తేడా ఉంది. జిఎస్టీ ఆదాయం కొన్నిసార్లు అయితే క్వార్టర్ టు క్వార్టర్ చూసుకున్నప్పుడు తగ్గింది, పెరగటం కాదు. యూజువల్గా ఏంటంటేనండి, మీకు ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం నార్మల్గా 6-7% ఉంటుంది. యాక్చువల్గా ఎక్కువగానే ఉంటుంది, కాకపోతే ఆర్బీఐ చెప్పేదే 6-7% ఉంటుంది. మీరు ఏమీ చేయకపోయినా కానీ ఏ పరిస్థితి యథాతథ స్థితి ఉన్నప్పటికీ కూడా మీ జిఎస్టీ ఆదాయం 6% పెరగాలి. ఎందుకంటే ద్రవ్యోల్బణం 6% పెరిగింది కాబట్టి, అంటే రేటు పెరిగింది కాబట్టి కొంటారు కాబట్టి తగ్గట్టు ఆ మేరకు 6% పెరిగితే ద్రవ్యోల్బణాన్ని మ్యాచ్ చేసినట్టు మీరు, అంతే తప్ప అందులో ఏమీ మీరు ఏదో గొప్ప పని చేసినట్టు కాదు. అట్లాంటిది 3% తగ్గింది అని అంటే ద్రవ్యోల్బణం 6%, ఇది 3% తగ్గింది అంటే 9% మీ ఆర్థిక వ్యవస్థ కుంచుకుపోయినట్టు లెక్క జిఎస్టీ లెక్కల ప్రకారం చూస్తే. మరి మీరు జిఎస్డిపి 12% పెరిగిందని ఏ ఆధారంతో చెప్తున్నారు, ఏ లెక్కలతో చెప్తున్నారు?
జిఎస్డిపి లెక్కలన్నీ రాష్ట్రాలు వాళ్ళంతటా వాళ్ళు వేసుకునే లెక్కలు. దానికి ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, దానికి అన్ని చోట్ల ఉద్యోగులు ఉంటారు. సార్ వాళ్ళు పంపించిన డేటా ఆధారంగా జిఎస్డిపి లెక్కలు వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎలా లెక్కలు వేస్తారంటే, కిందటి సంవత్సరం ఈ ఊర్లో 12,300 కోళ్ళు ఉన్నాయి, సార్ ఒక 20,000 గొర్రెలు ఉన్నాయి, ఈ సంవత్సరం కోళ్ళు 20,000 అయినాయి, గొర్రెలు 40,000 అయినాయి అని రాస్తారు. రాస్తే మా జీడిపి పెరిగినట్టు లెక్క. మరి ఆ కోళ్ళు ఉన్నాయా లేవో ఎవరికి తెలియదు, ఆ గొర్రెలు ఉన్నాయో లేవో ఎవరికి తెలియదు, అసలు కిందటేడు అన్న ఉన్నాయో లేవో తెలియదు, ఈ సంవత్సరం పెరిగినాయో లేవో తెలియదు. మనం వెరిఫై చేసుకునే అవకాశం ఏమీ లేదు దానికి. ఎవరైనా ఏ కాకి లెక్కలైనా రాసుకోవచ్చు. మంచి లెక్కలా కాకి లెక్కలా అనేది మనకు తెలియదు. కాకపోతే జిఎస్టీ వసూళ్ల ప్రమాణంతో పోల్చినప్పుడు మాత్రం వీఆర్ నాట్ డూయింగ్ వెల్, అంతవరకు చెప్పగలం. సార్ ఇప్పుడు మీరు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కుంభకోణాలు జరిగినవి చాలాసార్లు చాలా సందర్భాల్లో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి సెకీ ఒప్పందం చేసుకున్నప్పుడు ₹2.49 కొన్నారు. దానికి ఏపీ ఈఆర్సీ క్లీన్ చిట్ ఇచ్చింది, అక్కడేం తప్పు జరగలేదు, సక్రమంగానే జరిగింది, అమలు జరిగింది అనేది. ఇప్పుడు చంద్రబాబు మరో ఒప్పందం చేసుకున్నారు, అది ₹4.86 యాక్సిస్ ఒప్పందం, అది 25 ఏళ్ల పాటు. సో చంద్రబాబు చేసుకున్న ఒప్పందం ప్రకారం రేట్ ఎక్కువ, జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒప్పందం రేటు తక్కువ. మరి విమర్శ ఏమో జగన్మోహన్ రెడ్డి వైపు ఉంది, మీరు చేస్తున్న చంద్రబాబు గారిని ఎందుకు ప్రశ్నించట్లేదు అంటే? సెకీ ఒప్పందం మీద ఏసీబీలో కంప్లైంట్ ఇచ్చాం, ప్రెస్ మీట్లు పెట్టి చాలాసార్లు చెప్పాం, దాని మీద ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసాం, ఇవన్నీ చేసాం. ఎందువల్లనంటే యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంటు 1,750 కోట్ల రూపాయలు అదానీ లంచంగా ఇచ్చాడు ఈ సెకీ అదానీ డీల్లో. అది కూడా భారతదేశంలోని కొంతమంది ముఖ్యమంత్రులకి అధికారులకి ఇచ్చాడు అని చెప్పి రాతపూర్వకంగా వాళ్ళు అభియోగాలు మోపారు యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్. దాన్ని పట్టుకుని దీని విషయం ఏంటో తేల్చండి అని చెప్పి గట్టిగా పట్టుబట్టాం. అదే ఇంకొకటి ఏంటంటే 2.49 కొన్నాడు, అప్పుడు గుజరాత్లో ₹1.99 కొన్నారు అదే టైంలో. సో ఆ తేడా కూడా చాలా ఎక్కువ ఉంది. పయ్యావుల కేశవ్ గారు ఏమో 1,20,000 కోట్లు ఈ రాష్ట్రానికి నష్టం అని చెప్పారు. మరి 1,20,000 కోట్లు కాదు, 80,000 కోట్లైనా కానీ 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలు మొయ్యాలి కదా, దాని సంగతి తేల్చండి. ఈ ఒప్పందాన్ని పక్కన పెట్టి ఈ 1,750 కోట్ల రూపాయలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లించామని అంటున్నారో దాన్ని నిగ్గు తేల్చండి అని చెప్పి అడిగాం. దాని మీద ఈ ప్రభుత్వం ఏమి స్పందించరా. తర్వాత యాక్సిస్ పవర్ తోటి 480 460 ఒప్పందం చేసుకుంది. చూచాయిగా కనుక్కుంటే చెప్పింది ఏంటంటే, ఏమన్నారంటే లేదండి అది ఓన్లీ డే టైం కరెంటు, ఇది బ్యాటరీ బ్యాక్డ్ నైట్ టైం కరెంటు కూడా, కాబట్టి 24 అవర్స్ కరెంటు కాబట్టి దీని రేట్ ఎక్కువైంది అని అన్నారు. నిజమేంటో నాకు తెలియదు. దాని గురించి అసలు వివరాలు బయట పెట్టండి అని చెప్పి ఎన్నోసార్లు ఆర్టీఐ అప్లికేషన్లు పెట్టాం, ఇప్పటి వరకు వాటి వివరాలు రాలా. ఇప్పుడు ఆ ఒప్పందం చేసుకునే ముందు కానీ ఒప్పందం చేసుకున్న తర్వాత కానీ అందులో ఉన్న డేటా అంతా అసలు ఇప్పటి వరకు ప్రజల ముందు పెట్టడంలా, పారదర్శకత ఎక్కడా కనపడడంలా. కాబట్టి ఖచ్చితంగా ఇది తప్పుడు నిర్ణయమే అని ప్రైమా ఫేసి కనిపిస్తాను. సార్ ఇప్పుడు భూ కేటాయింపులకు సంబంధించి కూడా మెయిన్ కార్పొరేట్ కంపెనీలకి చాలా ₹1.90 ఇలా భూములు ఇవ్వటం అనేది, డెవలప్మెంటు పెట్టుబడిదారులు రావాలి, డెవలప్ జరగాలి, ఈ టైప్ మాట్లాడుతూనే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి అలా కట్టబెట్టడం అవసరమా? ఈ భూముల కేటాయింపుకు సంబంధించి ప్రైవేటు వ్యక్తుల్ని ఎవరు వాళ్ళ అస్మదేయులకే ఆ భూములు కట్టబెడుతున్నారనే విమర్శ రెండోది. మీరేం చెప్తారు భూ కేటాయింపులకు సంబంధించి? భూ కేటాయింపులకు సంబంధించండి, ఇట్స్ అ సీరియస్ ఇష్యూ. మనకి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల పేరు మీద ఒక రకమైన క్రోనీ క్యాపిటలిజం నడుస్తుంది అనేది నాకు అనిపించేది. ఇప్పుడు నేను రాంగ్ అని చెప్పాలంటే మీరు కొంచెం డేటా ఇవ్వండి. రాంగ్ అని చెప్పాలంటే ఒకానొక సంస్థకి ఇన్ని ఎకరాల భూమి ఇంత రేటుకి ఇస్తున్నాము, వాళ్ళు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు అని చెప్పి క్యాబినెట్ మీటింగ్ తర్వాత లేకపోతే ఎప్పుడో ఒక సదస్సు తర్వాత డిక్లేర్ చేస్తున్నారు. అంతే తప్ప ఏమండి మా దగ్గర ఇవి అవకాశాలు, మేము ఫలానా రకాలైనటువంటి పరిశ్రమలకి ఫలానా అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి
మేము ఇన్ని ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఎవరు వస్తారో రండి అని చెప్పి ఓపెన్గా పిలిచింది ఎక్కడా లేదు. అందరికీ సమాన అవకాశాలు ఇచ్చింది ఎక్కడా లేదు. కేస్ టు కేస్ బేసిస్ మీద ఈ ప్రాజెక్టులని అనుమతిస్తున్నారు. లేదు ఓకే, ఒక ఆయన వచ్చాడు, మాకు 400 ఎకరాలు ఇవ్వండి విశాఖపట్నంలో పలానా చోట, మేము ఇన్ని వేల కోట్లతో ఒక ఇన్వెస్ట్మెంట్ పెడతాము, పలానా రకమైనటువంటి పరిశ్రమ పెడతామని అన్నారు అనుకోండి. ఓకే, ఇదేదో మనకు బాగానే